దేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీ అమరావతి రాబోతుంది. ఇది ఒక గేమ్ చేంజర్ లాగా కూడా మారబోతుంది. కానీ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, అసలు దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అన్నది చాలా మందికి అవగాహన లేదు. కానీ నాకున్న సమాచారం మేరకు నా పరిధిలో కొన్ని విషయాలు క్వాంటమ్ వ్యాలీ గురించి మీకు చెప్పాలని చెప్పి అనుకున్నాను. ముఖ్యంగా మనం వింటూనే ఉంటాం ఎప్పుడు చంద్రబాబు గారు ఒక విజన్ తో ముందుకు వెళతారు అని చెప్పి. గతంలో 2020 విజన్ అన్నారు, అప్పుడు ఆయన ఐటీ పైన దృష్టి సారించారు. ఈసారి 2047 విజన్ అంటున్నారు. దీంట్లో క్వాంటమ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని, అలాగే ఏఐ పైన కూడా దృష్టి సారించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే క్వాంటమ్ వ్యాలీని అమరావతి తీసుకొస్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం అమరావతిలో 50 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. అలాగే టీసీఎస్, ఎల్ఎన్టీ, అలాగే ఐబిఎం ఈ మూడింటి భాగస్వామ్యంతో ఈ క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోబోతుంది. మరి 2026 జనవరి 1 కల్లా ఇది పూర్తవుతుంది అని చెప్పి మరి ప్రభుత్వం అయితే ఒక వార్తను బయటకు వదిలింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి పనులు ఇప్పటికైతే పూర్తి అవ్వట్లేదు. ఒక కొత్త టెక్నాలజీతో 3-4 నెలల్లోనే ఇది పూర్తి చేయొచ్చు అనే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అని, అది పనులు ప్రారంభమైన తర్వాతే మనకు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, దీనివల్ల మరి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అంటే, ఇది క్వాంటమ్ వ్యాలీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందట. టెక్నాలజీ రంగంలో ముందుగా విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది అని తెలుస్తోంది. ఈ అసాధారణ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలాంటి క్లిష్ట సమస్యలైనా కూడా అతి త్వరలో పూర్తి చేస్తుంది అని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ సూపర్ కంప్యూటర్స్ ద్వారా ఒక సమస్య తర్వాత ఒక సమస్యని మెల్లగా పరిష్కరిస్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ లో మాత్రం సరైన సమాధానం కోసం కొన్ని కోట్ల వెబ్సైట్లో సెట్ చేసి 7 సెకండ్లలోనే సమాధానం చెప్పగలుగుతుందట. ఇక మరొకటి చూసుకున్నట్టయితే మన దేశ సైబర్ సెక్యూరిటీని అత్యంత పటిష్టంగా ఉంచడమే కాకుండా రక్షణ రంగంలో కూడా కొత్త ఆయుధాలు తయారు చేయడానికి, శత్రువులపై విజయం సాధించేందుకు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ని వినియోగించుకోవచ్చట. ఏదైనా ఒక బలమైన పాస్వర్డ్ను క్రాక్ చేయాలి అంటే ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్స్ ద్వారా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల కొన్ని సెకండ్స్లోనే, అంటే ఎవరైతే ఈ బలమైనటువంటి పాస్వర్డ్స్ ఉంటాయి వాటిని క్రాక్ చేయగల సామర్థ్యం కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి ఉందని తెలుస్తోంది. సో దీని ద్వారా రక్షణ రంగం మరింత బలోపేతమయ్యే అవకాశమే కాకుండా శత్రువులపై కూడా విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే వైద్య రంగంలో కూడా నయ్యం కాని ఎన్నో రోగాలకు, అలాగే కొత్త వ్యాక్సిన్లు కనుగొనేందుకు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగపడే అవకాశం ఉంది. అండ్ మనం చూస్తూ ఉంటాం ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రకృతి విపత్తులను ముందుగానే గమనించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు చంద్రబాబు గారు ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పారు, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ని విదేశాలకు కూడా మేము ఎగుమతి చేస్తాము అని చెప్పి. దీని ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయట. ఇక ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అమెరికా, అలాగే చైనా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ ఇలా కొన్ని దేశాలకే పరిమితమై ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావడం వల్ల ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగి చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే 2025-26 విద్యా సంవత్సరంలో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి విద్యను ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం సిఫార్సు చేయడం, దానికి విద్యామండలి ఆమోదం తెలపడం కూడా అయిపోయింది. సో ఇంతటి మహత్తర ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ఈ విద్యా బోధన ప్రాముఖ్యతపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ 2025 అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. సో ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు లేక అమెరికా, ఇతర దేశాలు వలసపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో రావడం వల్ల ఇటు డేటా సెంటర్ల ఏర్పాటు, రీసెర్చ్ ఇంక్యుబేటర్స్, టెక్ పార్కులను కూడా ప్రభుత్వం నిర్మించడం వల్ల ఉద్యోగార్థులు కూడా పక్క దేశాలకు వెళ్లకుండా స్వదేశంలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఎన్నో ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇన్నింటి నేపథ్యంలో ఈ క్వాంటమ్ వ్యాలీ అమరావతికి రావడం వల్ల ఇండియాకే అమరావతి ఒక డెస్టినేషన్ పాయింట్ లాగా మారే అవకాశం ఉంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే దానిపైన కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.